గైజ్ నాకు అంతా ఇంత సంతోషంగా లేదు. ఎస్పెషల్లీ ఎందుకో చెప్తాను. నా నోమాడ్ మానియా మ్యాప్ మీరు చూస్తే ప్రపంచం అంతా కవర్డ్ ఉంటుంది. కింద అంటార్టికా కవర్ అయి ఉండదు తెల్లగా, ఎందుకంటే అంటార్టికా వెళ్ళలేదు. మీద పెద్ద బ్లాక్ ఆఫ్ తెల్లగా ఉంటుంది, అంటే నేను కవర్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు అయిపోయింది, చరిత్ర రాసేస్త్రా. నిజంగా అసలు 10 దేశాలు తిరుగుతానో లేదో అనుకునేవాడిని. 50, 100, 150, 190 అసలు అవ్వదేమో అనుకున్నా. వెనిజువేలా వీసాతోని, సిరియా వీసాతోని, లిబియా వీసాతో చాలా ఏడిపించేశారు. 190 చేసేసి అప్పుడు ఏంట్రా అనుకున్నా, వచ్చేసాయి. ఐ కెన్ నాట్ బిలీవ్ దిస్. నాకు మెంటల్ ఎక్కిపోతుంది ఆనందంతో, నిజంగా పిచ్చెక్కిపోతుంది. ఒక పిచ్చోడు అనుకోండి, ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఒక ట్రావెల్ పిచ్చోడు అనుకోండి. వచ్చేసాం గైస్, గ్రేట్ ఇట్, ఐ మేడ్ ఇట్. చూడండి గైస్, బ్యూటిఫుల్, బ్యూటీ 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 బ్యూటీ. ఒక 2 నిమిషాలు ఎలా తగులుతారో పాకిస్తాన్ వాడు. షారూక్, సే హాయ్. సో పాకిస్తానీ గాయ్ ఫ్రమ్ ద USA. హై రిస్క్ నన్ను అడుగుతున్నాడు, నేను రా ఏజెంట్ అని అడుగుతున్నాడు. ఎందుకంటే వాడు న్యూక్లియర్ సైట్స్, న్యూక్లియర్ ఎనర్జీలో పనిచేస్తాడు. సో నేను అన్ని క్వశ్చన్ అడుగుతుంటే నువ్వు రా ఏజెంట్. ఐస్లాండ్ వదిలి 36 గంటలు అవ్వలేదు, మళ్ళీ ఐస్లాండ్ వచ్చేసాను. సో మనం వెళ్తున్న డెస్టినేషన్ షెంగెన్ కాబట్టి, మళ్ళీ షెంగెన్ కంట్రీనే కాబట్టి, సో ఐస్లాండ్లో చెక్ ఇన్ చేసేయాలి. అంటే ఐస్లాండ్లో ఇమిగ్రేషన్ అయిపోతుంది. నెక్స్ట్ది కూడా షెంగెన్, ఎందుకంటే అది ఇండిపెండెంట్ కంట్రీ లెక్కేసుకోవచ్చు కానీ ఇండిపెండెంట్ కంట్రీ కాదు, పూర్తిగా సావరెనిటీ లేదు. డెన్మార్క్ కంట్రోల్, అంటే డెన్మార్క్ అధీనంలో ఉంది కాబట్టి మనం వెళ్తున్నాం గ్రీన్లాండ్. ఎప్పటిదాకా తెలుగులో చూసారా వ్లాగ్స్ ఏమైనా గ్రీన్లాండ్లో? ఒకవేళ చూసుంటే కామెంట్ చేయండి ఎవరి దగ్గర చూసారో. మనదే ఫస్ట్ అయితే యాజ్ ఆల్వేస్ ట్రావెల్ కింగ్ ఆర్టీజీ. సో వెళ్ళిపోతున్నాం మనం గ్రీన్లాండ్కి. సో ఒకసారి నాకు 6 గంటల టైం ఉంది. ఏం చేయాలని బయటికి వెళ్ళాను. బయటకు వెళ్తే ఒక ఫ్రెండ్ కలిసాను. ఆ ఫ్రెండ్తో కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసాడు. సో ఇప్పుడు వెళ్తున్నాం మనం గ్రీన్లాండ్ రాజధాని నూక్కి. ఓకేనా, లెట్స్ గో గైస్, లోపలికి వెళ్ళి మాడదాం. సో చూడండి, మీట్ అయ్యాను. My name is Alexander. You can call me Alex or Leon for short. Alex from Estonia, right? Half Estonian, half Icelandic. Okay, so very impressive. At 23, he bought his own apartment in Iceland, which is not cheap. It's expensive. I'm really impressed, man. You are really like a trendsetter for people. I want to work hard. I want to get to that level. I want to reach to that level as best as I can. You are amazing. I'm impressed. 23 ఏళ్ళకి తన own apartment. Can I ask how much it costs, the apartment? The apartment, it's 29 million krona. How many dollars? How many dollars? Ooh. 29 million is 200,000? Oh, let me get my phone out. I have a Icelandic bank. 29 million divided by 120. That's $200,000 maybe? I don't know. I'm assuming, let me go to li.is. Because I was 22 at that time when I bought it, and I was divided by 121. So 29 million. Yes, basically 236,000. Yeah, చూడండి 2,36,000 అపార్ట్మెంట్ అంటే కోటి, 2 కోట్లు ఇచ్చి 23 ఏళ్ళకి. You are impressive, dude. Look, if you work hard, conserve money, strategize, you can make it far than you think. Awesome. And trust me, as soon as you get apartment earlier and everything set, you live an easy life. Honestly, I'm not really impressed with a lot of people, but I'm really impressed with you. All the best, brother. I'm a hard worker. I don't take that easy. Yeah, take care. You too, man. I'll see you next time I come to Iceland, yeah? Yeah. All right, hey, bye. Come to visit. Okay, bye. Enjoy. Yeah. సో ఇదిగోండి, ఇవి కూతురు గారు మర్చిపోయారంట. నాకు ఏదో చెప్పింది అవితే ఇవితే అని. దానికి ఏం చెప్తుంది, అన్నీ ఏవి అంత చీపులు లేవు, అన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఇది చూడండి, ఈ చిన్న క్రీము $30 హ్యాండ్ కేర్ అంట.
అది చెప్పేస్తుంది. మనమేమో వద్దు చాలా ఎక్స్పెన్సివ్ అన్న, కాకపోతే మనం ఉండలేం కదా, చెప్పాక కొనాలి. చూస్తాం. బ్లూ లగూన్ ఉంది, మనం మర్చిపోయానని చెప్పింది. సో మళ్ళీ వచ్చాను షాపింగ్కి. గ్రీన్లాండ్ వెళ్తుంటే ఐస్లాండ్ ప్రోడక్ట్స్ ఏం చెప్తాం. అను ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఇవి కొనిసి తీసుకెళ్ళింది మొన్న. ఐస్లాండిక్ చాక్లెట్ చూడండి, ఎందుకంటే ఐస్లాండ్ ఇది ఉందంట. ఇదేమో యోకల్ సర్లోనే ఉంటుంది. సో ఇదేమో లావా. సో ఇవి కొన్నది మొన్న తీసుకెళ్ళింది. సో నేను ఇంకా మోసుకెళ్ళాల్సిన అవసరం లేదు, థ్యాంక్ గాడ్. సో జనాలు అనుకుంటారు 36 గంటలకి ఎవడైనా అమెరికా వెళ్ళి మళ్ళీ ఐస్లాండ్ వస్తాడా అని. అంటే మన ట్రావెల్ పిచ్చోడం కదా, నా అలాంటి వాడిని ఎక్కడ చూసి ఉంటారు ప్రపంచంలో, అది విషయం. సో బేసిక్గా సినిమా చూడడానికి వెళ్ళి మళ్ళీ వచ్చాను, అది విషయం. ఇదిగోండి బ్లూ లగూన్ స్కిన్ కేర్. ఇక్కడ చూద్దాం ఏమైనా అనుష్క అడిగినవి దొరుకుతాయేమో. మొత్తం సెట్లా తీసుకుంటే బెటర్ ఏమో అని చూద్దాం. నాకు ఎంత బొక్క ఇవాళ 5 for 4 అంట. ఏంటిది అమ్మ కూతురు చెప్పేసింది. ఈ యొక్క మినరల్ మాస్క్ $70. నా తల్లే, నేను కొన్నా. ఇది $70 అంట. ఇందిరా బాబు, $70? వాట్ ద ఎఫ్ మ్యాన్. ఇది లావా స్క్రబ్ అంట. ఈ స్క్రబ్ ఈ సైజ్ కూడా లేదు, ఇంకా చిన్నది. అది అంది 4 తీసుకోండి, చాలా బాగుంటాయి అంతే. ఈ 4 తీసుకుంటే 114. అన్ని రకాలు చూసారు కదా. 114 తీసుకున్నా. మరి చెప్పింది బాగోదు, మళ్ళీ తీసుకోలేదు, నాన్న పిసినారోడు అంటది, అందుకని తీసుకోవాలి చచ్చినట్టు. అదొక్కటి 69 బదులు ఈ 4 114 బెటర్ కదా. 4 $114 అంటే ఇది బాగున్నట్టు అనిపిస్తుంది. సో ఇదిగోండి ఇలాగ వస్తుంది సిగ్నేచర్ మాస్క్స్, చూసారు కదా. సరే తీసుకుందాం, మళ్ళీ తినేస్తుంది. హాయ్ మ్యామ్. Over here. So it's all 4 of them. That's correct, yes. So how many usages per I one? would say it depends on the usage. 10 times maybe? 6 depends. Yeah, it depends on the application. So 1, 2, 3, 4, 24 applications. Yeah. All right. $5 each. Okay. All right. I think I'll take this one. All right. Take a new one maybe. Yeah, no problem at all. All right. Okay, guys. Country number 4. ఉండాల్సిందే. సర్లే అయిపోయింది. అది హ్యాపీ, మనం హ్యాపీ. అది ఒక్కసారి అడిగాక నేను అంటా దాన్ని తిడతా, ఎప్పుడు అడిగినా ఏం బుద్ధి ఉందా నీకు, $200 మాస్క్ అని. కానీ నాకు నిద్ర పట్టదు అది కొనకపోతే. సర్లే అంతా దాందే కదా, అలాగా కొనడం బెటర్. హలో గాయ్స్, నేను మళ్ళీ మీ రవి. సో 6 రోజులు 5 రోజులు ఒక రోజు ఎక్స్టెండ్ చేసాము. 6 రోజులు ఐస్లాండ్లో ఉండి మళ్ళీ అమెరికా వచ్చేసాను. అమెరికాలో కేవలం 36 గంటలు ఉండి మళ్ళీ 36 గంటల నుంచి మళ్ళీ వచ్చేసాను ఐస్లాండ్. ఎందుకంటే నా కంట్రీ నెంబర్ 4 రెండో ప్రపంచ యాత్రలో గ్రీన్లాండ్ అన్నాను. ఓకే, సో గ్రీన్లాండ్ అన్నది ఇండిపెండెంట్ కంట్రీ అయితే కాదు. అంటే మన 193, 195లో గ్రీన్లాండ్ లెక్క రాదు. కాకపోతే 215, 217, 230 ఆ లిస్ట్లో గ్రీన్లాండ్ వస్తుంది. సో గ్రీన్లాండ్ ఒక దేశంగా పరిగణించకపోయినా అది డెన్మార్క్ టెరిటరీ, డానిష్ టెరిటరీ కాబట్టి సో గ్రీన్లాండ్ అనుకుంటే గ్రీన్లాండ్, లేకపోతే డెన్మార్క్ అనుకుంటే డెన్మార్క్, మీ ఎలా అనుకుంటే అలాగా. సో 4వ దేశానికి వెళ్ళిపోతున్నాం. సో 36 గంటలు, కెన్ యూ బిలీవ్, ఆల్ ద వే అమెరికా వచ్చి కింగ్డమ్ సినిమా చూసేసి మళ్ళీ వెనక్కి ట్రావెలింగ్కి. సో గ్రీన్లాండ్ వీడియోస్ తెలుగులో నేను చూసినట్టు నాకు గుర్తులేదు, ఒకవేళ ఉండుంటే ఓకే. సో గ్రీన్లాండ్లోని అట్లీస్ట్ నేను చెప్పాను కదా, ఎక్కడైనా సరే 36 గంటల కన్నా తక్కువ ఉంటే అది నేను కౌంట్ చేయను కాబట్టి. సో 36 గంటల కన్నా ఎక్కువ నా ప్లాన్ ఏంటంటే 48 నుంచి 60 గంటలు ప్లాను. యాక్చువల్లీ ప్లేన్ నేను రిటర్న్ది ఎప్పుడు 1 వే బుక్ చేసుకొచ్చేసా కదా. రెండోది ఎప్పుడు ఉంది, ఎక్కడికి ఉంది, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి ఆలోచించుకొని వెళ్తా. సో ఇదిగోండి ఐస్లాండ్లోని నాకు ఇంకా 8 అవర్స్ టైం ఉంది, 8 గంటల టైం ఉంది. సో ఒక ఫ్రెండ్ని పిలిచాను, ఆ ఫ్రెండ్ మొన్న పరిచయం అయ్యాడు, వాడితో కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ వెనక్కి వస్తామన్నమాట. అనుష్క వచ్చినప్పుడు మరీ నాకు చెప్పింది, నాన్న మొన్న మనం ఐస్లాండ్ మినరల్స్ ఏం కొనుక్కోలేదు. ఐస్లాండ్ మినరల్స్ చాలా 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 ఎక్స్పెన్సివ్.
కాకపోతే కూతురు చెప్పింది కాబట్టి తప్పదు కదా, వెళ్ళాలి. ఎదుగుండి ఎదురుగా బ్లూ లగూన్ స్కిన్ కేర్ అని ఉంది, దానికి వెళ్ళి ఒకసారి వాయించుకొని ఒక చిన్న ఫేస్ మాస్క్ $60-70 ఉంటుంది. బట్ ఇట్స్ ఓకే, అక్కడికి వెళ్ళి తీసుకుంటా. సో ఇవాళ ఈవినింగ్ మనకి గ్రీన్లాండ్ రాజధాని అయిన నూక్ క్యాపిటల్ ఉంటుంది. మీరు నా ఐస్లాండ్ బ్లాగ్స్ ఆల్రెడీ చూసుంటారు. ఐస్లాండ్లో ఐస్ లేదు అని కాదు, ఐస్ ఉంటుంది కానీ అంత గ్రీన్గా ఉంటుంది. సో గ్రీన్లాండ్లో ఓన్లీ బార్డర్స్లోనే పీపుల్ ఉంటారు, మధ్యలో అంతా ఐస్ షీట్. ఓకే, పైనుంచి కిందకి గ్రీన్లాండ్ పెద్దగా కనిపించినా కూడా 2700 కిలోమీటర్లు లెంత్. ఓకే, 2700 2900 ఒకసారి 2900 అయితే కింద పెడతాను, అంత పొడవు. ఓకే, మధ్యలో అంతా కూడా ఐస్ షీట్. సో చాలా ఎక్సైటెడ్ గైస్. ఆల్రెడీ కంట్రీ 1 లైబీరియా, కంట్రీ 2 మొరాకో, కంట్రీ 3 ఐస్లాండ్, కంట్రీ 4 గ్రీన్లాండ్/డెన్మార్క్ వెళ్తున్నా. సో కొత్త ఐడియా ఏమొచ్చిందంటే, ఒక సంవత్సరంలో ఎన్ని చెయ్యొచ్చు అని. అంటే 195కి నాకు 20 ఏళ్ళు పట్టింది. ఎందుకు పట్టింది 20 ఏళ్ళు? ఎందుకంటే అందరినీ వదిలేసి ఓ బ్యాగ్ వేసుకొని తిరగడం కాదు కదా. మనకి ఫ్యామిలీ కావాలి, ప్రొఫెషన్ కావాలి, కెరియర్ కావాలి, డబ్బులు కావాలి, ఆసమ్ లైఫ్ స్టైల్ కావాలి. కాబట్టి 195 అయింది. ఇప్పుడు అన్ని విధాలా సెటిల్ అయిపోయింది. కాబట్టి ఒక సంవత్సరంలో ఎన్ని దేశాలు నేను తిరగలను మీకు చూపిస్తాను. ఓకే, అది మళ్ళీ మినిమం 36 గంటలు. ఓకేనా? సో కంట్రీ నెంబర్ 4కి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇదిగోండి కూతురు కోరిక $115. ఆ పెద్దది తీసుకుందామని ఉంది కానీ మళ్ళీ 208. ఎందుకులే ఇంకో 100 ఇదే తీసుకుంటున్నా. లెట్స్ గో. బట్ డూ యూ థింక్ దిస్ ఇస్ అ బెటర్ ఆప్షన్ దెన్ దిస్? ఇదిగోండి బ్లూ లగూన్ సబ్బు, బాగా సలుపు ఉంటే కొనుక్కోండి, $12 అంటది సబ్బు, లావా సోప్. మరి అమ్మ డబ్బులు ఖర్చు చేయాలి కానీ అన్నీ దొరుకుతాయి. ఇది బ్లూ లగూన్ షాపు. గట్టిగా డబ్బులు దొబ్బించుకోవాలంటే అది. సో ఇట్స్ రెడీ. ఆల్రైట్, లెట్స్ టేక్ ఇట్. థ్యాంక్ యూ. Do you have your boarding pass? Yes, right here. Right here. Thank you. స్కిన్ చూసారా? ఓడియమ్మ 21,800. అంత ఎక్స్పెన్సివ్ కాదేమో. రెయిన్డియర్ స్కిన్ $100, $200. ఏం చేసుకుంటున్నాం? సో ఇది గైస్ మన ఫ్లైట్ రేక్యావిక్ నుంచి గ్రీన్లాండ్. ఓకే, వెళ్ళిపోదాం. బాయ్ బాయ్ ఐస్లాండ్, వన్ మోర్ టైమ్. నౌ టు గ్రీన్లాండ్. ఐస్ టు గ్రీన్, బట్ ఇట్స్ రివర్స్. ఓకే గాయస్, గ్రీన్లాండ్కి కేవలం 2 గంటల జర్నీ, ఫుల్ ఫ్లైట్. అనుకోకుండా ఒక దేశీ మొహం కనబడింది. సో చూద్దాం ఎవరో. ఐస్లాండ్ నుంచి టేక్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ చూడండి, వర్షం, విజిబిలిటీ 0. మన 7 వీడియోలో మీరు చూసుంటారు, సన్నీ ఐస్లాండ్, రెయినీ ఐస్లాండ్, స్నోయి ఐస్లాండ్. ఒకవేళ మిస్ అయింటే మళ్ళీ సెకండ్ వరల్డ్ టూర్ ప్లేలిస్ట్లో ఐస్లాండ్ వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు. ఇంకా కొద్దిసేపట్లో మనం గ్రీన్లాండ్లోని ల్యాండ్ అయిపోతాం. ఒక్కసారి చూడండి, మొత్తం అంతా కూడా 2700 కిలోమీటర్ల పైనుంచి కిందకి మొత్తం షీటు. ఒక్కసారి మీకు వ్యూ చూపిస్తాను. ల్యాండ్ అవుతున్నప్పుడు మెంటల్ ఎక్కిపోవాలంతే. ఎవరెవరైతే ఐస్లాండ్ వీడియోస్ చూసారో, ఐస్లాండ్ చూసాం కదా, ఇంకా గ్రీన్లాండ్ ఏముంది అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఒక్కసారి పైనుంచి చూడండి, ఆ తెల్ల తెల్ల చుక్కలని ఐస్బర్గ్స్, అంటే గ్లేషియర్ నుంచి ముక్కలైపోయిన చిన్న మంచు పర్వతాలు అనుకోవచ్చు. అవన్నీ కూడా ఐస్బర్గ్స్ పైనుంచి. సో సూపర్ ఎక్సైటెడ్ గైస్. ఇంత పీక్ సమ్మర్లో కూడా ఇన్ని, అంటే ప్లేన్లోంచి ఇలా కనిపిస్తున్నాయంటే ఎంత హ్యూజ్ ఐస్బర్గ్స్, కోస్ట్ లైన్ అంతా. సో సీన్ మాత్రం ఒక విధంగా లేదు. మళ్ళీ చెప్తున్నా, కెమెరాలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ నేకెడ్ అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఇదిగోండి మెయిన్ గ్రీన్లాండ్ మాస్. ఇంకా నేను డ్రోన్ కూడా ఎక్కర్లేదు, మొత్తం ప్లేన్లోంచే చూడండి అద్భుతం. మళ్ళీ చెప్తున్నా, ఇది పీక్ సమ్మర్, 24 గంటలు సన్లైట్ ఉంటుంది. అర్ధరాత్రి 12కి కూడా మీకు సూర్యుడిని చూపిస్తాను. ఇది నా ఛాలెంజ్ మాట. సో ఇప్పుడు ల్యాండ్ అవుతున్నాం. చాలా 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 ఎక్సైటెడ్, ఎందుకంటే ఇన్ని ఐస్బర్గ్స్ ఇప్పుడు ఉంటాయని నేను అనుకోలేదు. సో అది నా ఎక్సైట్మెంట్కి కారణం. ఇదిగోండి గైస్, ప్లేన్ అయితే ల్యాండ్ అయిపోతుంది. ఇంకా కొద్ది నిమిషాల్లో మనం గ్రీన్లాండ్ని టచ్ అయిపోతున్నాం.
ఓకే గైస్, గ్రీన్లాండ్లో అడుగు పెట్టేస్తాను. స్టెప్పింగ్ ఆన్ టు గ్రీన్లాండ్. There you go guys. Welcome to Greenland. Guys, వచ్చేసాం గ్రీన్లాండ్. సో నా వరల్డ్ మ్యాప్లో ఒక పెద్ద చంక్ అన్మార్క్డ్ ఉంది. ఇప్పుడు ఆ పెద్ద చంక్ కూడా అయిపోతుంది, మొత్తం అంతా ఆరెంజ్. సో గ్రీన్లాండ్ అయితే వచ్చేసాం గాయస్ గ్రీన్లాండ్. నా నోమాడ్ మాన్యా ప్రొఫైల్లో ఒక పెద్ద ల్యాండ్ వైట్గా ఉండిపోయింది. ఇప్పుడు చూడండి, అది మార్చేద్దాం. మొత్తం ప్రపంచం అంతా ఆరెంజ్ అయిపోతుంది ఇప్పుడు. సో మన అంటార్టికా కూడా అయిపోద్ది కొద్ది నెలల్లో. ఇంకా మనం రవి అస్తమించని ప్రపంచం లేనట్టు ఈ రవి విహరించని ప్రపంచం కూడా ఏది లేదన్నమాట. అది గైస్ అది చూడండి, న్యూయార్క్, కోపెన్హాగన్ కనుక అందరం తప్పే ఉంది. కొనుక్కుంటా అని డబ్బులు ఉన్నాయి, వాళ్ళు అమ్ముతా అంటే కొనుక్కోవడమే. నాకేం తప్పు కనబడలే. అది look at this beauty guys. Mr. Ravi is in Greenland. Greenland excursions. And Greenland. సో రాగానే పాకిస్తానీ వాడు దొరికాడు. కాకపోతే ఈయన పాకిస్తానీ కాదు, అమెరికాలో పుట్టి పెరిగిన పాకిస్తానీ. సో మొత్తానికి ఆయన నా పక్క హోటల్లో ఉంటున్నాడు. 2 నిమిషాలు ఎలా తగులుతారో పాకిస్తానీ వాడు. షారుఖ్, సే హాయ్. Hi, how's it going? So Pakistani guy from the USA. All right. చూడండి, ఈ టైంలో కూడా ఐస్బర్గ్ ఉంది. ఇది పీక్ సమ్మర్. ఇవాళ కేవలం 12 డిగ్రీలు ఉంది. రేపు 3 డిగ్రీలు చూపిస్తుంది. రేపు సస్తాను నేను ఇక్కడ. ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు. బాబో, ఏం చేయాలో ఎలా సర్వైవ్ అవ్వాలో అర్థం కావట్లే. 3 డిగ్రీలు. సర్లే చూద్దాం. అస్సలు సిసలైన ప్రపంచ యాత్రుడు భయ్య. ఎలాంటి ప్లేస్లోనే ఎక్కడైనా మీరు చూసారు కదా, బేస్ క్యాంప్కే జాకెట్ లేకుండా వెళ్ళాను. ఇదంతా సో బస్లో అక్కడ ట్యాక్సీ అయితే చాలా చాలా ఎక్స్పెన్సివ్. సో బస్లోని 90 డెన్మార్క్ క్రోనర్స్ అయింది. 90 అంటే ఇంచుమించుగా $15 టికెట్. ఇదిగోండి, మనం ఇప్పుడు పోర్ట్ని దాడుతున్నాం. ఫస్ట్ వ్యూస్ ఆఫ్ గ్రీన్లాండ్ మీకు చూపిస్తున్నా బస్లోంచే. చూడండి, ఐస్లాండ్లో అంతా, ట్రామ్సోలోని, నార్వేలోని, నాకు గ్రీన్లాండ్లో ఏం నచ్చిందంటే అంతా రంగులు. అంటే కలర్ఫుల్, చాలా కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇళ్ళని. ఓన్లీ వైటో గ్రేనో కాకుండా డిఫరెంట్ కలర్స్. ఓకే, ఒకసారి ల్యాండ్ అయ్యాక మీకు చూపిస్తాను. సో మై న్యూ బెస్ట్ బడీ, ఇండియన్, పాకిస్తాన్, and we are hanging out in Greenland. You should definitely buy it for sure. Greenland is ours. हमारा है. Greenland हमारा है. Hey, I'm not complaining. If there's direct flights from Washington DC to do it, why not? It's a lovely place. Dude is such a cool guy. We become such good friends within no time. But మొన్న జరిగిన ఇష్యూ గురించి మాట్లాడడానికి లేదు. He says Pakistan won the war. I say the war. We don't agree. That's the only thing we're not going to talk about. Okay? Good. ఇదిగోండి, మొత్తం క్రిస్టియన్స్ అయిపోయారు. వీళ్ళు నేటివ్ ట్రైబ్, ఇన్విట్స్ అంటారు వీళ్ళని. మీకు తెలుసు కదా, ట్రైబల్స్ అన్నీ, ఆ కల్చర్ అన్నీ పోతాయి కదా వేరే రిలీజన్ తీసుకుంటే. ఏ రిలీజన్ అయినా, హిందూజం తీసుకున్నా, ఇస్లాం తీసుకున్నా, వాళ్ళ కల్చర్. సో మళ్ళీ ఇన్విట్స్ ఏమో లోకల్ ట్రైబ్స్ అయిపోతున్నారు. సో భలే కలిసాడు పాకిస్తానీడు, కానీ పాకిస్తానీ కాదు. నిన్న అనుష్క లాగా ఇక్కడ పుట్టి పెరిగాడు. కాకపోతే హార్డ్ కోర్. మరి అనుష్కకి అంత ఇండియనిజం అయితే ఉండదు డెఫినెట్గా. ఇండియా గురించి తెలుస్తుంది, కానీ వీడు చాలా హార్డ్ కోర్. అంటే మొన్న బాగా కొట్టారా మా వాళ్ళు అని అడిగితే, మీ రఫేల్ బాగా కూలే కదా, ఎన్ని మిలియన్లు అని అంటున్నాడు. అంటే కొంచెం ఇప్పుడు అనుష్కని అడిగారు అనుకోండి, మొన్న భారతదేశం పాకిస్తాన్ ఏమైందని, దానికి ఏమీ తెలియదు. సో మనోడు ఇక్కడే పుట్టాడు, అమెరికన్ సిటిజన్. తర్వాత ఒక విషయం నేను చెప్పదలుచుకోలేదు. చాలా పెద్ద హై రిస్క్ నన్ను అడుగుతున్నాడు. నేను రా ఏజెంట్ అని అడుగుతున్నాడు. ఎందుకంటే వాడు న్యూక్లియర్ సైంటిస్ట్, న్యూక్లియర్ ఎనర్జీలో పనిచేస్తాడు. సో నేను అన్ని క్వశ్చన్ అడుగుతుంటే నువ్వు రా ఏజెంట్ అని అడుగుతున్నాడు. ఎందుకంటే పాకిస్తాన్ అన్నీ చూపించాను, చిత్రాలు, కలాష్ అవన్నీ చూపిస్తే ఆడికి టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. పర్లేదా, నన్ను ట్రాక్ చేస్తున్నావా అడుగుతున్నాడు. సో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవాళ రేపు మనోడుతుంది.
చెప్పాను డో వరీ మ్యాన్, లైక్ మై బ్రదర్, ఆల్ గుడ్ అని చెప్పి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. కలిసాను, టైం పాస్ అయిపోతుంది. ఏం చేయాలా 3 రోజులు అనుకున్నా, కంపెనీ దొరికింది. చూడండి గైస్, బ్యూటిఫుల్, బ్యూటీ 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 గైస్. నాకు అంతా ఇంత సంతోషంగా లేదు. ఎస్పెషల్లీ ఎందుకో చెప్తాను. నా నోమాడ్ మానియా మ్యాప్ మీరు చూస్తే ప్రపంచం అంతా కవర్డ్ ఉంటుంది, కింద అంటార్టికా కవర్ అయి ఉండదు తెల్లగా, ఎందుకంటే అంటార్టికా వెళ్ళలేదు. మీద పెద్ద బ్లాక్ ఆఫ్ గ్రీన్లాండ్ తెల్లగా ఉంటుంది, అంటే నేను కవర్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు అయిపోయింది, చరిత్ర రాసేస్తా. నిజంగా అసలు 10 దేశాలు తిరుగుతానో లేదో అనుకునేవాడిని. 50, 100, 150, 190 అసలు అవ్వదేమో అనుకున్నా. వెనిజువేలా వీసాతోని, సిరియా వీసాతోని, లిబియా వీసాతో చాలా ఏడిపించేశారు. 190 చేసేసి అప్పుడు ఏంట్రా అనుకున్నా, వచ్చేసా గ్రీన్లాండ్. ఐ క్యాన్ బిలీవ్ దిస్, ఐ కెన్ నాట్ బిలీవ్ దిస్. నాకు మెంటల్ ఎక్కిపోతుంది ఆనందంతో, నిజంగా పిచ్చెక్కిపోతుంది. ఒక పిచ్చోడు అనుకోండి, ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఒక ట్రావెల్ పిచ్చోడు అనుకోండి. వచ్చేసాం గైస్ గ్రీన్లాండ్. ఐ మేడ్ ఇట్. అమ్మా, ఇవాళ వెచ్చగా ఉంది, రేపు చల్లంట. రేపు 3-0 అంటున్నారు, పక్కనే ఉంది. ఇదిగోండి, నాకు 3 రోజుల నుంచి ట్రై చేస్తున్నా, ఒక్క రూమ్ దొరకలేదు. లోని ప్రైవేట్ రూమ్ దొరికింది, అంటే అందరితో షేరింగ్ చేసుకోకలేదు, ప్రైవేట్ రూమ్ దొరికింది. కానీ మళ్ళీ మీకు చెప్తున్నాను, ఈ టికెట్ నాకు గ్రీన్లాండ్ రావడానికి 1 వే చెప్తున్నా, అంటే యాక్చువల్లీ రౌండ్ ట్రిప్ నాకు $1,600. సో ఇన్ని రోజులు నేను గ్రీన్లాండ్ రాకపోవడానికి కారణం ఏంటంటే అమెరికా నుంచి చాలా దగ్గర, కాకపోతే ఇది డెన్మార్క్ టెరిటరీ. మీకు అర్థమైందా? సో 195లోని మనం గ్రీన్లాండ్ కవర్ చేయలేం, ఎందుకంటే బాగుంది బ్యాక్గ్రౌండ్. సో 190 దేశాల్లో గ్రీన్లాండ్ లేదు, ఎందుకంటే గ్రీన్లాండ్ అండమాన్ నికోబార్ లాగా. యాక్చువల్లీ అది కూడా రైట్ కంపారిజన్ కాదు. అండమాన్ 100% ఇండియా, కానీ గ్రీన్లాండ్ ఎలా అంటే లోకల్ పీపుల్, వీళ్ళకి వేరే పార్లమెంట్ ఉంటుంది, వేరే ఇండిపెండెంట్ లాగా, కానీ ఇండిపెండెంట్ కాదు. ఎలా చెప్పాలి, లూజ్ ఇండిపెండెన్స్ అంటారు. సో ఇది డెన్మార్క్ టెరిటరీ, అంటే డానిష్ టెరిటరీ. సో డెన్మార్క్ కంట్రోల్ ఎందుకు ఉండాలి? వీళ్ళు 37,000 మంది పాపులేషన్. వీళ్ళు రేపు కావాలంటే వేరే మేము ఇండిపెండెంట్ అయిపోతాం అనుకోని అమెరికా అయిపోవచ్చు. సో డెన్మార్క్ వీళ్ళకి అన్ని డిస్కౌంట్లు అవేమి ఇవ్వదు, కొంచెం ఇస్తుంది. అదే అమెరికా అయితే ఇంకెక్కువ ఇస్తుంది కదా. నేను కూడా అగ్రీ. ఒకవేళ డెన్మార్క్ కాదు, గ్రీన్లాండ్ వాళ్ళు ఒప్పుకుంటే తప్పకుండా అమెరికా తీసేసుకోవాలి. వీడు ఒప్పుకుంటే 4 by 4 కాదు, ఎందుకంటే నాకు అసలు ఐ లవ్ గ్రీన్లాండ్. ఎంత నచ్చేసిందంటే లవ్ ఇట్ ఫస్ట్ సైడ్ అయిపోయింది.